Good afternoon, everybody. Today we are going to discuss the topic is DNA damage and repair. It is present in Unit 4 in your syllabus. DNA damage and repair. So first of all, DNA means deoxyribonucleic acid. So here the hydrogen bonds base pair present in adenine to thymidine as well as guanine to cytosine. These are the correct matching according to Chargaff rule. By purines is not equal to permanence. So adenine always binds with thymidine in case of DNA, whereas in RNA thymidine is replaced with uracil. RNA లోన అయితే ఎడినిన్ యురాసిల్ తో బైండ్ అవుతుంది, అక్కడ పేరింగ్ వచ్చి డబుల్ బాండ్ ఉంటుందండి. గ్వానిన్ సైటోసిన్ ఏదైతే DNA అయినా RNA అయినా సరే గ్వానిన్ టు సైటోసిన్ అనేటటువంటిది అది ట్రిపుల్ బాండ్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ DNA డ్యామేజ్ అండ్ రిపేర్, అసలు DNA డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది, DNA డ్యామేజ్ అవడానికి రీజన్స్ ఏంటి? నార్మల్గా డిఎన్ఏకి మనకి ఫాస్ఫోడైస్టర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రక్చర్ అని కానీ దాంట్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఇట్ కంటైన్ ఫాస్ఫోడైస్టర్ బాండ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఫాస్ఫోడైస్టర్ బాండ్ ని బ్రేక్ చేసేటటువంటిది సింగిల్ బేస్ డిలీషన్స్ ఆర్ డబుల్ బేస్ డిలీషన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎడినిన్ అనేటటువంటిది థైమిడిన్ తోనే బైండ్ అవ్వాలి, కానీ ఎడినిన్ అనేటటువంటిది దేంతో బైండ్ అవుతుందంటే ఇక్కడ ఎడినిన్ అనేటటువంటిది సైటోసిన్ తో బైండ్ అవుతుందా? ఈ పేరింగ్ అనేది ఉంటుందా? ఎడినిన్ సైటోసిన్ అనేది ఎడినిన్ సైటోసిన్ తో బైండ్ అవుతుందా? థైమిన్ అనేటటువంటిది గ్వానిన్ తో బైండ్ అవుతుందా? సో ఇది ఏంటంటే రాంగ్ మెథడ్స్, అంటే మిస్ మ్యాచ్డ్. నార్మల్గా పేరింగ్ అనేది ఎలా ఉండాలి? ఎడినిన్ అనేది థైమిడిన్ తో ఉండాలి, గ్వానిన్ అనేది సైటోసిన్ తో ఉండాలి. బట్ డిలీషన్స్ వచ్చినప్పుడు, రాంగ్ పేర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ మెథడ్స్ డిఎన్ఏ డ్యామేజ్ అండ్ రీపేర్ లో బేసికల్ గా మనకి 5 స్టెప్స్ ఉన్నాయండి. రైట్ డౌన్. ఫస్ట్ వన్ ఫోటో రియాక్టివేషన్. Second, excision repair. And third one, mismatch repair. Fourth, post replication repair mechanism. And fifth, SOS response. Save our soul. SOS response or SOS mechanism. 5 steps and first one photo reactivation, second one excision repair, third one mismatch repair, fourth one post replication repair mechanism, and last one SOS response. SOS response means save our soul. సో ఇక్కడ డిఎన్ఏ డ్యామేజ్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ద యూవీ రేస్ ఎక్స్పోజ్డ్ ఇన్ అవర్ బాడీ. యూవీ రేస్ అనేటటువంటివి మన బాడీ మీదకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి నార్మల్ బేస్ పేర్స్ లో చేంజెస్ అనేటటువంటివి వస్తాయి. ఇలా చేంజెస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో మీన్స్ లైట్ అండి. ఫోటో అంటే ఏం చెప్తాం? లైట్. సో ఇక్కడ లైట్ రియాక్టివేషన్ లో
యూవీ లైట్ అనేటటువంటిది డైరెక్ట్ గా స్కిన్ మీద పడినప్పుడు యూవీ రేడియేషన్, ఈ యూవీ రేడియేషన్ అనేటటువంటిది పడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ థైమిన్ కి మధ్యలో డైమర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. యాక్చువల్ గా ఎడినిన్ దేంతో బైండ్ అవుతుందని చెప్తున్నాం, థైమిన్, ఇది డిఎన్ఏ కాదు. సో ఇక్కడ ఈ ఎడినిన్ ని రిమూవ్ చేసి ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే థైమిన్ కి మధ్యలో డైమర్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ డైమర్ అనేది ఫామ్ అయిందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఏదో రిప్లికేషన్ జరిగినా, ట్రాన్స్క్రిప్షన్ జరిగినా, ట్రాన్స్లేషన్ జరిగినా ఇన్ బిట్వీన్ ఈ సైట్ వరకే జరుగుతుంది, ఇక్కడ నుంచి ఈ సైట్ వరకే జరుగుతుంది. ఈ మిడిల్ ఆఫ్ ది సైట్ లో రిప్లికేషన్ కానీ, ట్రాన్స్క్రిప్షన్ కానీ, ట్రాన్స్లేషన్ కానీ జరగదు. సో ఇట్ ఈస్ ద ఇర్రెగ్యులర్ డివిజన్. ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఇర్రెగ్యులర్ డివిజన్. ఇర్రెగ్యులర్ మేనర్ లో నార్మల్ గా మనకి మైటాసిస్ చూడండి, ఒక సెల్ అనేటటువంటిది ఒక పేరెంటల్ డిఎన్ఏ డివైడ్ అయితే దీని నుంచి మనకి 2 డాటర్ డిఎన్ఏస్ అనేటటువంటిది వస్తాయి. ఇది మనకి కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్ రిప్లికేషన్ లో కూడా మీకు ఇంట్రడక్షన్ లో చెప్పారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇర్రెగ్యులర్ మేనర్ అంటే ఒక డిఎన్ఏ నుంచి 3 ఫామ్ అవ్వచ్చు, 5 ఫామ్ అవ్వచ్చు, 9 ఫామ్ అవ్వచ్చు, 10 ఫామ్ అవ్వచ్చు. ఒక కరెక్ట్ ప్యాటర్న్ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపించదు. ఇది 1978 లో కపోసి అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కపోసి 1978. సో ఇక్కడ ఈ వచ్చినటువంటి డిసీజ్ కి ఏం పేరు పెట్టాడంటే జీరోడర్మా పిగ్మెంటేషన్. జీరోడర్మా పిగ్మెంటేషన్. ఈ జీరోడర్మా పిగ్మెంటేషన్ అంటే దే ఆర్ జీరోడర్మా అంటే డ్రై స్కిన్ అండి. ఈ పర్సన్స్ ఏమని పిలుస్తాం అంటే డ్రై స్కిన్. డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ వాళ్ళ స్కిన్ నుంచి స్వెట్ అనేది ప్రొడ్యూస్ కాదండి. ఈ డ్రై స్కిన్ ఉన్నటువంటి పర్సన్స్ జీరోడర్మా పిగ్మెంటేషన్ ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా ఇమ్మర్స్ అయిపోవాలి ఆ వాటర్. ఎందుకంటే టెంపరేచర్కి అకంపైన్ కాలేరు. ఎందు గురించి ఇక్కడ నార్మల్గా స్కిన్కి మనకు ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఏంటా పిగ్మెంట్? స్కిన్లో ఉండే పిగ్మెంట్ ఏంటి? ఫెయిర్గా ఉండడానికి కానీ, బ్లాక్గా ఉండడానికి కానీ, నీగ్రోస్ కానీ ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఏంటా పిగ్మెంట్? ఎస్, మెలనిన్. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ సెక్రేషన్ వల్ల హై సెక్రేషన్ ఉంటే దాన్ని నీగ్రోస్ అని పిలుస్తాం. లో సెక్రేషన్ కానీ తక్కువగా ఉందనుకోండి ఫెయిర్గా కనిపిస్తారు. సో ఇక్కడ జీరోడర్మా పిగ్మెంటేషన్ లో ఏమవుతుందంటే ఇక్కడ పిగ్మెంటేషన్ కంటే డ్రై స్కిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ స్వెట్ అనేటటువంటిది ఫామ్ కాదు. స్వెట్ వస్తే మనకి ఆస్మాటిక్ రెగ్యులేషన్ అంటే మన బాడీలో ఉన్న హై సాల్ట్స్ లేదంటే లో సాల్ట్స్ ఏమవుతుంది యాక్టివ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా బ్యాలెన్స్ మెకానిజం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి జీరోడర్మా పిగ్మెంటేషన్ వస్తుందో వీళ్ళు ఏమని పిలుస్తారంటే కపోసి సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు దీన్ని, ఎందుకంటే నేమ్ కాయిన్ చేస్తారు కాబట్టి. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి. అయితే ఇక్కడ మనకి దీంట్లో వచ్చేటటువంటివి whenever UV light exposed to the DNA మీద UV light expose అయినప్పుడు ఇక్కడ ఒక ఎంజైమ్ అనేది మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కంటైన్ ఏ యూనిక్ ఎంజైమ్స్. పర్టికులర్ ఎంజైమ్స్ ఉన్నాయి దీంట్లో. ఫోటో రియాక్టివేషన్ లో యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్ రైట్ డౌన్ ఫోటోలయేజ్. ఫోటోలయేజ్. ఈ ఫోటోలయేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ బైండ్స్ టు ద థైమిన్ డైమర్స్. ఈ డైమర్స్ దగ్గర ఏమవుతుందంటే ఎప్పుడైతే డైమర్ ఫామ్ అయిందో అక్కడ బెనైన్ ఆర్ మ్యాలిగ్నెంట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బెనైన్ మ్యాలిగ్నెంట్ వచ్చినప్పుడు నార్మల్గా ఉన్న స్కిన్ కంటే కూడా కొంచెం అది ఏమవుతుందంటే ఎంబిడై కనిపిస్తుంది మనం. దాన్ని ఏమంటామంటే బెనైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. దట్ లీడ్స్ టు మళ్ళీ అది క్యాన్సర్లో తీసుకెళ్తుందండి. ఆ క్యాన్సర్లో ఏదర్ లింఫోమా, ఎడినోమా, నెక్స్ట్ మళ్ళీ దీంట్లో నుంచి వచ్చేటటువంటివి సార్కోమా అనేటటువంటివి ఏం చేస్తాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ లో తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఉండవలసిన దానికంటే ఏమవుతుందంటే నార్మల్ స్కిన్ ఇలా ఉంటే ఇది కొంచెం ఇలా కనిపిస్తాయి. సో వీటిని బెనైన్స్ ఆర్ మ్యాలిగ్నెంట్స్ అని పిలుస్తాం. బెనైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. సో మళ్ళీ ఏం చేస్తుంటే దీనికి రేడియేషన్ రేడియోథెరపీ, కీమోథెరపీ అంటాం. మళ్ళీ క్యాన్సర్ పేషెంట్ చేసేటటువంటి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఫోటోలయేజ్ ఎంజైమ్ కెన్ బైండ్ విత్ ద థైమిన్ టు థైమిన్ డైమర్స్. థైమిన్ కి డైమర్స్ దగ్గర ఫోటోలయేజ్ వచ్చి దీన్ని క్లీవ్ చేస్తుందండి. ఫస్ట్ ఆ డైమర్స్ ఏం చేస్తుందంటే క్లీవ్ చేస్తుంది. ఎప్పుడైతే
వీటిని క్లీవ్ చేసిందో ఇక్కడ గ్యాప్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్యాప్ ప్రొడ్యూస్ కాగానే ఇక్కడ వచ్చే ఎంజైమ్ DNA polymerase 1. DNA polymerase 1. ఈ DNA polymerase 1 వచ్చి దీని కాంప్లిమెంటరీగా ఉండే స్ట్రాండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి ఎంజైమ్ DNA ligase. DNA ligase మళ్ళా నార్మల్ అంటే ఇక్కడ రిపేర్ అయింది. సేమ్ ఇదే మెథడాలజీ అండి, అన్నిటికి కూడా ఇదే మెథడాలజీ ఫాలో అవుతాం. ఎంజైమ్ మారుతుంది, ఎంజైమ్ అనేటటువంటిది చేంజ్ అవుతుంది. లాస్ట్ వస్తే కరెక్షన్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటిది ప్రూఫ్ రీడింగ్ DNA polymerase 1. నెక్స్ట్ వాటిని లైగేట్ చేసేది జాయినింగ్ చేసేటటువంటి ఎంజైమ్ DNA ligase. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో రియాక్టివేషన్ లో యూవీ రేడియేషన్ అనేటటువంటిది స్కిన్ మీద పడినప్పుడు థైమిన్ కి డైమర్స్ ఫామ్ అవుతాయి. ఈ థైమిన్ కి డైమర్స్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ వచ్చే ఎంజైమ్ ఫోటోలైజ్ వచ్చి దీన్ని బ్లాక్ చేసుకుని ఏం చేస్తుందంటే క్లీవ్ చేసేస్తుంది, ఈ పోర్షన్ క్లీవ్ చేస్తుంది. క్లీవ్ చేయగానే నెక్స్ట్ వచ్చేటటువంటి ఎంజైమ్ లైట్ యాక్టివేటెడ్ ఫోటోలైజ్, సో DNA polymerase 1 వస్తుంది, కాంప్లిమెంటరీ బేస్ పేర్స్ ని తీసుకొస్తుంది. DNA ligase వచ్చి దీన్ని కంప్లీట్ గా అంటే ఇంతవరకు అబ్నార్మల్ గా ఉన్న దాన్ని ఇప్పుడు నార్మల్ కింద తీసుకొస్తుంది. ఇది షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడండి ఫోటో రియాక్టివేషన్ అనేది. అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ వన్, ఎగ్జిషన్ రిపేర్ లో 2 types, బేస్ ఎగ్జిషన్ రిపేర్, న్యూక్లియోటైడ్ ఎగ్జిషన్ రిపేర్. 2 types అండి, బేస్ ఎగ్జిషన్ రిపేర్, న్యూక్లియోటైడ్ ఎగ్జిషన్ రిపేర్. బేస్ ఎగ్జిషన్ రిపేర్ లో ఏం జరుగుతుందంటే సైటోసిన్ గ్వైనిన్ నార్మల్ గా ఉండవలసిన బేస్ పేర్స్, ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఒకసారి. సైటోసిన్ గ్వైనిన్ అనేది నార్మల్ గా ఉండవలసినటువంటి బేస్ పేర్ ఇన్ బిట్వీన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే ఎప్పుడైతే డిఎమినేషన్ అనేటటువంటిది జరిగి ఇక్కడ సైటోసిన్ రిమూవ్ అయిపోతుందో ఇక్కడ సైటోసిన్ ప్లేస్ లో యురాసిల్ వచ్చి బైండ్ అవుతుంది. యురాసిల్ కి గ్వైనిన్ కి బాండింగ్ ఉంటుందా? ఉండదు. సో అలా ఇక్కడ ఏం చేస్తుంది, బేస్ ఎగ్జిషన్ రిపేర్ నార్మల్ గా ఉండవలసింది ఏంటి సైటోసిన్ విత్ గ్వైనిన్, కానీ ఏం తీసుకొచ్చింది ఇక్కడ సైటోసిన్ ని రిమూవ్ చేసి డిఎమినేషన్ ఆఫ్ సైటోసిన్ రిమూవ్ అయిపోయి యురాసిల్ గ్లైకోసైలేజ్ అనే ఎంజైమ్ తో యురాసిల్ వచ్చి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే యురాసిల్ వచ్చిందో ఇక్కడ మనకి ఏం జరగదు అంటే ఇక్కడ రిప్లికేషన్ జరగదు, ట్రాన్స్క్రిప్షన్ జరగదు, ట్రాన్స్లేషన్ జరగదు. దానికి ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఎంజైమ్ ఏ ప్యూరిన్ ఆర్ ఏ పిరమిడిన్ సైట్. నోట్ చేయండి ఎంజైమ్ పేరు, ఏ ప్యూరిన్ ఆర్ ఏ పిరమిడిన్ సైట్. A purine or a pyrimidine endonuclease. A purine or a pyrimidine endonuclease. AP site అంటే అక్కడ ఏంటంటే a purine or pyrimidine endonuclease. ఈ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తుందంటే యురాసిల్ ని రిమూవ్ చేస్తుంది. చూడండి మళ్ళీ ఇక్కడ DNA polymerase 1 fill the gap. DNA polymerase 1 గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. లైగేజ్ వచ్చి జాయినింగ్ చేస్తే మళ్ళీ ఇదేమైంది రిక్వైర్డ్ DNA గా ఫామ్ అయింది. ఇక్కడ ఎంజైమ్ ఏమొచ్చింది, ఎంజైమ్ ఏ ప్యూరిన్ ఆర్ ఏ పిరమిడిన్ ఎండోన్యూక్లియస్. మెథడాలజీ సేమ్, DNA polymerase 1 మళ్ళీ లైగేజ్ నార్మల్ స్టాండ్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బేస్ ఎగ్జిషన్ రిపేర్. అదే న్యూక్లియోటైడ్ ఎగ్జిషన్ రిపేర్ అనుకోండి, న్యూక్లియోటైడ్ ఎగ్జిషన్ రిపేర్ లో వచ్చే ఎంజైమ్స్ నోట్ చేసుకోండి. UVR A B C E B C. UVR ABC అనేది ఏ ప్యూరిన్ ఆర్ ఏ పిరమిడిన్ ఎండోన్యూక్లియస్ కింద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ చేసేది ఈ అనే ఎంజైమ్ రిమూవ్ చేస్తుంది, డి వచ్చి DNA polymerase 1 యాడ్ చేస్తుంది, సి వచ్చి DNA ligase. ఇక్కడ దీనికి ఎంజైమ్ పేరు మారుతుందండి UVR A B C. నెక్స్ట్ థర్డ్ వన్ మిస్ మ్యాచ్ రిపేర్ అంటే నేమ్ లోనే ఉంది, మ్యాచ్ కంటే మిస్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి, నార్మల్ గా ఉండవలసిన దానికంటే ఏమవుతుందంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. CTAG అంటే GATC కరెక్ట్. ఇక్కడ
గ్వాయినిన్ అనేది థైమిడిన్ తో బైండ్ అవుతుందా? గ్వాయినిన్ అనేది థైమిడిన్ తో బైండ్ అవుతుందా? సో దీన్ని ఏమని పిలుస్తాం అంటే మిస్ మ్యాచ్. గ్వాయినిన్ అనేది థైమిడిన్ తో బైండ్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే టూ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేటటువంటి వస్తాయి. మ్యూటేటెడ్ హెచ్, మ్యూటేటెడ్ ఎల్. ఇక్కడ నోట్ చేసుకోండి. మ్యూటేటెడ్ హెచ్ మ్యూటేషన్ జరిగింది ఇక్కడ. ఈ మ్యూటేషన్ ఏమంటాం? సడన్లీ ఇన్హెరిటబుల్ చేంజెస్, అంటే స్పాంటేనియస్ గా జరిగేటటువంటివి మ్యూటేషన్స్ అనేటటువంటివి. ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్, స్పాంటేనియస్ మ్యూటేషన్స్ టూ టైప్ లో జరుగుతాయి. ఈ మ్యూటేషన్ జరగడం వల్ల సడన్లీ జెనెటికల్ గా డిఎన్ఏ స్ట్రక్చర్ లో చేంజెస్ అనేటటువంటివి వస్తాయి. ఒకటి హెరిడిటరీగా వచ్చేటటువంటిది, రెండవది స్పాంటేనియస్. స్పాంటేనియస్ అంటే అప్పటికప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. డిఎన్ఏ స్ట్రక్చర్ చేంజ్ అవడం వల్ల లీడ్స్ టు ఇక్కడ ఏమొస్తుంది? ఉండవలసినటువంటి బేస్ పేర్ కంటే కూడా వేరే బేస్ పేర్స్ తో మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ గ్వాయినిన్ అనేది దేంతో బైండ్ కావాలి? సైటోసిన్ తో బైండ్ కావాలి. కానీ గ్వాయినిన్ దేంతో బైండ్ అవుతుంది? థైమిడిన్ తో బైండ్ అవుతుంది. సో థైమిడిన్ తో బైండ్ అయినప్పుడు వాటిని రికగ్నైజ్ చేసుకోవడానికి మ్యూటేటెడ్ హెచ్ అండ్ మ్యూటేటెడ్ ఎల్ అనేటటువంటి టూ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ రికగ్నైజ్ చేసుకుని వాటిని రిలీజ్ చేస్తాయి. మళ్ళీ డిఎన్ఏ పొలిమరేజ్ 1 వచ్చి సేమ్ డిఎన్ఏ పొలిమరేజ్ 1 వచ్చి ఏం చేస్తుంది? గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. డిఎన్ఏ లైగేజ్ వచ్చి జాయిన్ చేస్తుంది. అర్థమైందా? సో మెకానిజం అన్నిటిలో కూడా ఒకటేనండి, సేమ్ మెకానిజం. ఏం చేంజ్ అవుతున్నాయి? ఎంజైమ్ నేమ్స్ అనేటటువంటివి చేంజ్ అవుతాయి. ఫోటో రియాక్టివేషన్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ ఏమంటున్నాం? ఫోటోలయేజ్. డి ఎగ్జిషన్ రిపేర్ లో యూజ్ అయ్యేటటువంటిది ఏపీ ఎండోన్యూక్లియేజ్. ఇది బేస్ ఎగ్జిషన్. అదే న్యూక్లియోటైడ్ ఎగ్జిషన్ దగ్గరికి వస్తే యూవీఆర్ ఎంజైమ్స్. యూవీఆర్ ఎంజైమ్స్. నెక్స్ట్ మిస్ మ్యాచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఎంజైమ్స్ వస్తాయి? మ్యూటేటెడ్ హెచ్, మ్యూటేటెడ్ ఎల్. ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే మ్యూటేటెడ్ హెచ్, మ్యూటేటెడ్ ఎల్ లో కలిసి ఎక్కడైతే మిస్ మ్యాచ్ ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసుకుని ఆ మిస్ మ్యాచ్ ఉన్నటువంటి బేస్ పేర్ ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ థైమిడిన్ రిమూవ్ చేస్తుంది అనుకోండి, నెక్స్ట్ డిఎన్ఏ పొలిమరేజ్ 1 లో చేంజ్ చేస్తుంది. ఇక్కడ సైటోసిన్ తీసుకొస్తుంది. డిఎన్ఏ లైగేజ్ వచ్చి మళ్ళీ ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ అయినటువంటి బేస్ పేర్ మళ్ళీ ఏమవుతుందంటే రిపేర్ అవుతుంది. ఫస్ట్ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవడానికి రీజన్ ఏంటంటే యూవీ రేస్ వచ్చి దాని మీద ఎక్స్పోజ్ అవడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే రిపేర్. రిపేర్ లో టూ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, డిఎన్ఏ పొలిమరేజ్ 1, డిఎన్ఏ లైగేజ్. ఈ రెండు ఎంజైమ్స్ అనేటటువంటి రిపేర్ కి యూజ్ అయ్యేది. డ్యామేజ్ దగ్గర రికగ్నైజ్ చేసుకునేటటువంటి ఎంజైమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫోటో రియాక్టివేషన్ లో ఫోటోలైజ్, ఎగ్జిషన్ లో ఏపీ ఎండోన్యూక్లియేజ్, నెక్స్ట్ మిస్ మ్యాచ్ లో మ్యూటేటెడ్ హెచ్, మ్యూటేటెడ్ ఎల్. అండ్ ఫోర్త్ వన్ నోట్ చేసుకోండి, పోస్ట్ రిప్లికేషన్ మెకానిజం. దీనికి అదర్ నేమ్ హోమోలాగస్ రీకాంబినేషన్, డిపెండెంట్ రిపేర్ మెకానిజం. ఇక్కడ యూజ్ అయ్యేటటువంటి ఎంజైమ్ రెక్ ఏ అనే ప్రోటీన్ వచ్చి ఈ గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటుందండి. రెక్ ఏ, ఆర్ఈసి. పోస్ట్ రిప్లికేషన్ రిపేర్ లో రెక్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ థైమిన్ డైమర్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్యాప్ ని ఇక్కడ మనకి బైండింగ్ రెక్ ఏ అనే ప్రోటీన్ వచ్చి బైండ్ చేసుకుంటుంది. హోమోలాగస్ రీకాంబినేషన్. హోమోలాగస్ అంటే ఇక్కడ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు బై డైరెక్షన్. రిప్లికేషన్ ఏ డైరెక్షన్ అని చెప్పుకున్నాం? బై డైరెక్షనల్ రిప్లికేషన్. ఈ బై డైరెక్షన్ లో హోమోలాగస్ అంటే రెండు ఒకేలా మ్యూటేట్ అయినప్పుడు వాటిని విత్ ద హెల్ప్ ఆఫ్ రెక్ ఏ ప్రోటీన్, ఈ రెక్ ఏ ప్రోటీన్ వెళ్ళి దీన్ని బైండ్ చేసుకుని మ్యూటేటెడ్ జీన్స్ ఏం చేస్తుందంటే రిమూవ్ చేస్తుంది. అగైన్ మళ్ళీ డిఎన్ఏ పొలిమరేజ్ 1 వస్తుంది, డిఎన్ఏ లైగేజ్ వచ్చి జాయిన్ చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సాస్ రెస్పాన్స్. సాస్ అంటే సేవ్ అవర్ సోల్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇది క్రిటికల్ కండిషన్ లో వెన్ ద పేషెంట్ ఈస్ క్రిటికల్
క్రిటికల్ ఐసీయూ కండిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ రీపేర్ మెకానిజం అని పిలుస్తామండి. ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎమర్జెన్సీ రీపేర్ మెకానిజం ఆర్ బైపాస్ రీపేర్ మెకానిజం. బైపాస్ రీపేర్ మెకానిజం. సో దీంట్లో ఏమవుతుందంటే 2 టైప్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటటువంటివి హెల్ప్ఫుల్ అవుతాయి. రెక్టియే ప్రోటీన్ అనేది నాన్ ప్రోటియోలైటిక్ గా ఉంటుంది. దీనికి రెక్టియేకి లెక్సియే ప్రోటీన్ వస్తుందండి. రెక్టియే, లెక్సియే 2 టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది దీంట్లో. ఆల్రెడీ రెక్టియే ఇంతకు ముందు ఎక్కడ వచ్చింది మనకి? పోస్ట్ రిప్లికేషన్ రీపేర్ మెకానిజం లో వచ్చింది. సో అది లెక్సియేలో ఇది ఎలా ఉంటుందంటే ఇనాక్టివ్ గా ఉంటుంది. చూడండి, మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ లో యాక్టివ్, ఇనాక్టివ్ ఉంటాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ గాను, రెనిన్, ప్రోరెనిన్ గాను ఇలా డైజెషన్ లో వస్తాయి. అలా ఇక్కడ లెక్సియే ఏ కండిషన్ లో ఉంటుంది? ఇనాక్టివ్ గా ఉంటే అనేబుల్ టు రిప్రెస్ ద సాస్ జీన్. అనేబుల్ అంటే ఇక్కడ జీన్ రెగ్యులేషన్ అనేటటువంటిది జరగదు. సో ఈ లెక్సియే ఇనాక్టివ్ గా ఉండేటటువంటిది యాక్టివేట్ అవ్వాలి. ఎలా యాక్టివేట్ అవుతుందంటే సప్రెస్ ద సాస్ జీన్. ఇది సప్రెస్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సాస్ రీపేర్ ప్రొడ్యూసింగ్ యూవీఆర్. ఇక్కడ ఏం చేస్తుందంటే యూవీఆర్, యుఎంవి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ యొక్క హెల్ప్ తీసుకుని సాస్ రెస్పాన్స్ అనేది యూవీఆర్, యుఎంయు ప్రోటీన్స్ ని హెల్ప్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే రెక్టియే ప్రోటీన్ నాన్ ప్రోటియోలైటిక్ ప్రోటీన్. ఇది ఏం చేస్తుందంటే లెక్సియేలో ఇనాక్టివ్ గా ఉంటుంది. ఇనాక్టివ్ గా ఉండేది యాక్టివేట్ అవ్వాలి. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మళ్ళా సిస్టమ్ అనేది ప్రాపర్ వేలో జరుగుతుంది. సో ఇది క్రిటికల్ కండిషన్ లో ఈ టైప్ ఆఫ్ మెకానిజం ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ పర్సన్స్ లో కానీ దీనికి సాస్ అనేటటువంటిది నోట్ చేస్తారు. సాస్ అంటే సేవ్ అవర్ సోల్, ఎమర్జెన్సీ కండిషన్ ఆర్ బైపాస్ మెకానిజం. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎమర్జెన్సీ కండిషన్ ఆర్ బైపాస్ రీపేర్ మెకానిజం. సో ఇక్కడ ఎర్రర్స్ అనేటటువంటివి అరైజ్ లీడింగ్ టు మ్యూటేషన్స్. ఇక్కడ ఎక్కువగా మ్యూటేషన్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేటటువంటిది యూజ్ చేస్తారు. ఇది బైపాస్ మెకానిజం అని పిలుస్తాం, ఎమర్జెన్సీ రీపేర్ మెకానిజం. సో ఇనాక్టివ్ గా ఉండేటటువంటి వాటిని యాక్టివేట్ చేయడం కోసం ఈ మెకానిజం అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇనాక్టివ్ గా ఉన్న వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో గ్యాస్ పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నటువంటి పర్సన్స్ లో ఈ సాస్ రెస్పాన్స్ అనేటటువంటిది ఇస్తారు. సాస్ రెస్పాన్స్. సో ఇక్కడ సాస్ అంటే దాని అర్థం ఏంటంటే సేవ్ అవర్ సోల్. చూడండి, అన్నిటికీ ఎంజైమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఎన్ని టైప్స్ అని చెప్పాను స్టార్టింగ్ మీకు? ఇది 4 or 5 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి? ఫోటో రియాక్టివేషన్. ఎంజైమ్ ఏంటి చెప్పండి? ఫోటోలైయేజ్ వచ్చి వెయిట్ రిమూవ్ చేస్తుంది, బైండింగ్ డైమర్స్ రిమూవ్ చేస్తుంది. మళ్ళీ గ్యాప్స్ ని ఫిల్ చేసుకునే ఎంజైమ్ ఏంటి? డిఎన్ఏ పాలిమరేస్ 1. లైగేట్ చేసేది, జాయిన్ చేసే ఎంజైమ్ డిఎన్ఏ లైగేట్. సెకండ్ ఎగ్జిషన్ రీపేర్ లో యూజ్ అయ్యే ఎంజైమ్ ఏ ప్యూరిన్ ఆర్ ఏ పిరిమిడిన్ ఎండోన్యూక్లియస్. మళ్ళీ డిఎన్ఏ పాలిమరేస్ 1 వచ్చి గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. డిఎన్ఏ లైగేజ్ వచ్చి రిక్వైర్డ్ డిఎన్ఏ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మిస్ మ్యాచ్ రీపేర్. మిస్ మ్యాచ్ లో ఎలా ఉంటుంది? ఈ మిస్ మ్యాచ్ అనేది గ్వానిన్ కి థైమిడిన్ కి మిస్ మ్యాచ్ అండి. ఇలా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు వీటిని రిమూవ్ చేసేది మ్యూటేటెడ్ H, మ్యూటేటెడ్ L. సో ఇవి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ డిఎన్ఏ పాలిమరేస్ 1 వచ్చి గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. డిఎన్ఏ లైగేజ్ వచ్చి జాయిన్ చేసినప్పుడు రిపేర్ డిఎన్ఏ గా ఫామ్ అవుతుంది. ఫోర్త్ వన్ పోస్ట్ రిప్లికేషన్ రీపేర్ మెకానిజం, హోమోలాగస్ రీపేర్ మెకానిజం. ఇక్కడ యూజ్ చేసేటటువంటిది రెక్టియే ప్రోటీన్ అనేటటువంటిది వస్తుంది. అది రిమూవ్ చేసిన తర్వాత అగైన్ డిఎన్ఏ పాలిమరేస్ 1 వచ్చి గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది, డిఎన్ఏ లైగేజ్ జాయిన్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాస్ రీపేర్. సో ఇక్కడ సాస్ రిపేర్ అంటే దీన్ని బైపాస్ మెకానిజం అని పిలుస్తున్నాం, సేవ్ అవర్ సోల్. ఇక్కడ ఏంటంటే రెక్టియే ప్రోటీన్ అనేది నాన్ ప్రోటియోలైటిక్ గా ఉంటుంది. ఇనాక్టివ్ గా ఉన్న లెక్సియేని యాక్టివేట్ చేసినప్పుడు జీన్స్ ని సప్రెస్ చేసి మరలా నార్మల్ కండిషన్ తీసుకొస్తుంది. ఇది సివియర్ కండిషన్ లో చేసేటటువంటి మెథడాలజీ. సో ఈ 5 టైప్స్ ని డిఎన్ఏ డ్యామేజ్ అండ్ రిపేర్ అని పిలుస్తాం.